నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మా దుర్మార్గంగా మా 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 బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని అక్రమంగా కట్టేసుకొని ఆక్రమించుకున్నారండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను మున్సిపల్ అధికారులకు చెప్పాను, ఏమంటే దీని సంగతి తెలిసినట్టు లేదంటే అసలు నాకు మొదట ఒక 2 గంటలు అయితే అసలు అన్ని అనుమతులు ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు నాకు. నేను అవును అనుకున్నా. మళ్ళీ వీళ్ళు ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పేపర్లు ఇచ్చినారు. మీరు చూడండి సార్, ఇది వాళ్ళ మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఇది అక్రమము, ఈ 99 సంవత్సరాల లీజ్ అన్నది కావాలనే ఫేక్ డాక్యుమెంట్ ఇది, దీంట్లో చాలా అక్రమాలు ఉన్నాయండి, మీరు ఒకసారి చూడండి. వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని నేను మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తే అవునండి కరెక్ట్ అండి అప్పుడు చెప్తారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ కూడా అంటే దుర్మార్గులకు సహకరించే వాళ్ళు, ఆక్రమణదారులకు సహకరించేటువంటి అధికారులు కూడా మున్సిపాలిటీలో ఉన్నట్టే కదా. సో వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, శాఖాపరమైన చర్యలు ఉంటాయి, వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా. నేను ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు తెలిసినటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి లేదా మీ వీధుల్లో కానీ మీ పక్కింట్లో కానీ వెనకింట్లో కానీ మీకు తెలిసినటువంటి ఆక్రమణలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన మసీదు స్థలం కానీ, గుడి స్థలం కానీ, చర్చి స్థలం కానీ, లేదా ప్రైవేటు స్థలాలు ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేసి ఆక్రమించుకున్న వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వ స్థలాల మీద పడి అడ్డంగా నిర్మించుకున్నటువంటి కట్టడాలు అయితే మీ ప్రజలకు అందరికీ తెలుసు. అట్లీస్ట్ అందరికీ అన్నీ తెలియకపోయినా మీ వీధిలో ఏం జరుగుతూ ఉంది, మీ పక్కింట్లో ఏం జరుగుతూ ఉంది, మీ వెనకింట్లో ఏం జరుగుతూ ఉంది అని మీకు తెలుసు కదా. అవన్నీ తీసుకుని మా దగ్గరికి రండి, తప్పనిసరిగా ఊరిని శుభ్రం చేసే పనిలో మేము ఉంటాం.